ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనందరం బార్లీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఒంటిలో ఉన్న ఎక్కువ నీటిని బయటికి పంపించడానికి బార్లీ నెంబర్ 1గా ఉపయోగపడుతుంది. మరి నీటిని తీసేయటంతో పాటు క్యాలరీ కౌంట్ని తగ్గించడానికి వెజిటబుల్ సాలడ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఈ రెండింటి కాంబినేషన్తో కనుక మనం సాలడ్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ మరియు లో కార్బోహైడ్రేట్స్ ఉండే వెజిటబుల్స్ని ఎక్కువ మొత్తంలో సాలడ్ రూపంలో తీసుకుంటే అనేక జబ్బులు తగ్గించుకోవచ్చు. మరి బార్లీ సాలడ్కి మనం తీసుకునే పదార్థాలు ఏమిటో తెలుసా? నానబెట్టిన బార్లీ గింజలు 1 కప్ తీసుకున్నాం, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, నాటు టమోటా 1, పచ్చిమిరపకాయ, బజ్జీ మిరపకాయ అయితే ఘాటు ఎక్కువ ఉండదు, అది తీసుకున్నాం, కొత్తిమీర, పులుపు కోసం నిమ్మరసం, జీలకర్ర ముక్క చెక్కలా చేసింది కొంతగా, చిటికెడంతా చాట్ మసాలా. బార్లీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇవి చేసే ముందు సాలడ్ కంటే స్పెషల్ కటింగ్ అవసరం. అలవాటు ఉన్న చెఫ్ మనకి ఇక్కడ వెంటనే కటింగ్ చేసి ఇస్తారు కదా, చూడండి అవి. ఇట్లా కట్ చేస్తే సాలడ్ తినటం చాలా సులభం అవుతుంది. పెద్ద పెద్ద ముక్కలు అయితే నమలటానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది అనమాట. మనం నానపెట్టుకున్న బార్లీ గింజలు ఇందులో వేసేస్తాం. ఫస్ట్ కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కమ్మగా ఉంటుంది కదా. ఇక ఒక్కొక్క రకం తీస్తే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్, నాటు టమోటా. టమోటాని గింజలు తీసేసి కండ కట్ చేసుకోవాలి సాలడ్స్లు ఎప్పుడైనా, లేకపోతే గింజలతో పాటు వేస్తే సాలడ్ లూజ్గా అయిపోతుంది అనమాట. పచ్చిమిరపకాయ తురుము, కొత్తిమీర, వీటిలో టేస్ట్ కోసం మనం తీసుకున్న జీలకర్ర ముక్క చెక్క వేసాం కదా, దాన్ని వేసేస్తాం అనమాట. మంచిగా రుచి కోసం మామిడి పొడితో చేసిన చాట్ మసాలా. దీనిపైన మనం నిమ్మరసం పెడితే ఈ మసాలా కూడా వెజిటబుల్ ముక్కలకి దిగుతుంది అనమాట. ఇట్లా మనం వీటన్నిటిని ఇట్లా కలిపేసుకుంటే ఈజీగా 2 స్పూన్లు ఉంటే చాలా సులభంగా కలుస్తాయి అన్నమాట. బౌల్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సాలడ్స్ రూపంలో కనుక కాస్త తినగలిగితే, ఇటు బార్లీ వేసాం కాబట్టి మంచి ప్రోటీన్, ఫైబర్, కొద్దిగా మినిమం కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కానీ వెజిటబుల్ కాంబినేషన్ 80% పైన ఉండేసరికి హెల్దీగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్కి సాలడ్ బాగా పనికొస్తుంది. నీరు బాగా పట్టిన వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బార్లీ సాలడ్ ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. స్వీట్ కార్న్ గింజలు కనుక అట్లా ఒలిచేసి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అయితే కొద్దిగా తీపికి తగులుతుంటే ఈ వెజిటబుల్ ముక్కలు కూడా సులభంగా మీరు ఆ పచ్చి వాసన అనిపించకుండా కూడా తినేయగలుగుతారనమాట. మరి ట్రై చేయండి మీరందరూ కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.